వార్డులలో గెలిచి నర్సంపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ చైర్మన్ ఓర్సు తిరుపతి. వరంగల్ జిల్లాలోని నర్సంపేట పురపాలక సంఘంలో 30 వార్డులలో గెలిచి నర్సంపేట పురపాలక సంఘంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ చైర్మన్ ఓర్సు తిరుపతి వెల్లడించారు. అనంతరం గంధం ఓర్సు తిరుపతి మీడియాతో మాట్లాడుతూ నర్సంపేట మున్సిపల్ ఎన్నికలలో భాగంగా 21వ వార్డు నుంచి నా కోడలైన కోర్సు అంజలి అశోకులు పోటీలో ఉన్నారని 21వ వార్డు ప్రజలందరూ చేతి గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. మున్సిపాలిటీ ఎన్నికలను ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ గెలుపు కోసం పనిచేయాలని తెలిపారు. 21వ వార్డు ఓటర్ మహాశయులు మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుకు వేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఓర్సు అంజలిని గెలిపిస్తే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికి చేరేలాగా చూస్తానని అన్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో 21వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా నా సమస్యగా భావిస్తూ ప్రతి సమస్యను తీరుస్తానని అన్నారు. 21వ వార్డును గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. పేద ప్రజల పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని వార్డులను అభివృద్ధి నమస్కారం. నా పేరు ఓర్సు తిరుపతి, వరంగల్ జిల్లా ఓబీసీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ. గతంలో 15వ వార్డు కౌన్సిలర్గా మా కోడలు అంజలి గారిని నిలబెట్టడం జరిగింది. అపోజిషన్ పార్టీలో కూడా మమ్మల్ని ప్రజలు ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. గత 25-30 ఏళ్ళ నుంచి వార్డు వెనుకబడిపోయింది. 15వ వార్డు ఒక సీసీ రోడ్ లేదు, సైడ్ డ్రైన్ లేక, నల్లా కలెక్షన్ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో మేము వచ్చి అధికార పార్టీ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన ఉన్నా కానీ బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇక్కడ గెలిచి కూడా ఎవరికి రూపాయి పనిచేయని కారణంగా పనిచేయకపోవడం, మళ్ళీ ఎవరైనా కొత్తిల్లు కట్టుకుంటే వాళ్ళని వేధించి లక్షల ఓట్లు చేస్తుంది పాలనలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు. మేము వచ్చి పారదర్శకంగా పనిచేస్తాం, మీకు అన్ని సీసీ రోడ్లు వేస్తాం, సైడ్ డ్రైన్లు కట్టిస్తా, నల్ల కలెక్షన్ ఇప్పిస్తా, ఎలాంటి కరప్షన్ చేయను అని అందరికీ ప్రామిస్ చేస్తే అపోజిషన్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ నేను అధికార పార్టీకి కూడా వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు రమారమిగా 270 ఓట్ల మెజారిటీతోటి మా కోడలను గెలిపించడం జరిగింది. అదేవిధంగా వార్డు ప్రజలకు వాగ్దానం చేసిన విధంగా ఇవాళ మొత్తం టోటల్ సీసీ రోడ్లు చేయించినాం. 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చి టోటల్ సీసీ రోడ్లు చేయించినాం. ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్ ఇప్పించినాం, ప్రతి సైడ్ డ్రైన్ కట్టించినాం. ఇవాళ రమారమిగా 15వ వార్డులో ఎలాంటి ఎంత 20% ఉన్నాయి, ఇక్కడ చిన్నవి అవి కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ప్రధానంగా ఇక్కడి ప్రజలకు ఏమాత్రం బట్టదాడు వర్షం పడ్డా కానీ చుట్టుపక్కల 4 వార్డులు వేయించారు. 5వ వార్డు అయితేంది, 4వ వార్డు అయితేంది, 3వ వార్డు, 2వ వార్డు, ఈ అంత వర్షం కూడా ఇదే ఇది ఉంపు. ఇప్పుడు ప్రస్తుతానికి 15వ వార్డు ఉండే అప్పుడు ఇప్పుడు ఇదే 21 అయింది డివిజన్ పెరగడం వల్ల. ఇక్కడ ఉప్పొంగి ఇదంతా ఒక సంవత్సరం లెక్క ఉంటుంది, ఇదంతా కమ్మి ఉంటుంది. రోడ్డు మీద 2-3-4 ఫీట్ల నీళ్ళు ఉంటాయి పెద్ద వర్షం పడ్డప్పుడు. ప్రధానం ఏంటంటే ఇది వెడల్పు చేసి కింద అక్కడ నాలలు పూడ్చింది, నాలలన్నీ సాఫ్ చేసుకోవాలి. సాఫ్ చేసుకొని కింద కొట్టే సుక్క నీళ్ళు ఆగాయి, ఎవరు పట్టించుకోలేదు. నేను ఇలా దానికి డేర్ చేసి మాధవరెడ్డి గారి దయ వల్ల మాధవరెడ్డి గారితో మాట్లాడి 50 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చిన ఓన్లీ దీనికి ఒకదానికి. ఎలక్షన్లో కోడ్ రావడం వల్ల ఆల్రెడీ టెండర్ అయిపోయింది, అగ్రిమెంట్లు అయిపోయినాయి, ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగింది. ఇప్పుడు దీన్ని నేను గెలిచిన ఫస్ట్ ఇదే మొదలు పెడతా. గతంలో 15వ వార్డు, ఇప్పుడు 21 అయింది ఇదే. ఇక్కడి ప్రజలకు చాలా చేశాం. ఇందిరా మిల్లు ఇప్పించాం, రేషన్ కార్డులు ఇప్పించాం, తర్వాత 500 గ్యాస్ సిలిండర్ ఇప్పించాం, 200 రూపాయలు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇప్పించాం, ఇంటింటికి నల్లా ఇచ్చాం, రేషన్ కార్డులు ఇచ్చాం. ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా పోయాం. నేను ఒక నాయకుని లెక్క లేను, వాళ్ళ కుటుంబంలో సభ్యుని లెక్క, తలలో నాయకుని లెక్క, తలలో నాలుక లెక్కనే ఉన్నా. ఇవాళ నేను అదే అడుగుతున్నాను. మీరు ఏం తెలియనప్పుడు నన్ను నమ్మి గెలిపించారు, మీ నమ్మకాన్ని ఎక్కడ ఒమ్ము చేయలేదు. ఇంతకంటే ఇంకా మెరుగ్గా పనిచేస్తా నేను. కనుక మళ్ళీ నన్ను ఆశీర్వదించి నా కోడల్ని మళ్ళీ మీరు గెలిపిస్తే చైర్మన్ క్యాండిడేట్ అవకాశాలు కూడా మెండుగున్నాయి. కనుక మేము 15వ వార్డునే 21వ వార్డుగా అవతరించింది. దీని నెంబర్ 1 కాలనీగా తీర్చిదిద్దినాం. ఇంకా మా సేవలు అవసరం ఉన్నాయి, ప్రజలకు చాలా సేవ చేయాలి. కనుక మళ్ళీ మీరు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోండి. మీకు ఏమి కావాలన్నా ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఎమ్మెల్యే మాధవరెడ్డి గారికి నేను దగ్గరలో ఉంటా. కనుక నేను అన్నీ కూడా వార్డు ప్రజలకు సమస్యలు అన్నీ క్లియర్ చేస్తా. ఇప్పుడు కొంతమందికి గత 15 ఏళ్ళ నుంచి కూడా ఎవరికి కొత్తలకు వృద్ధాప్య పింఛన్లు రాలేదు.
ఏప్రిల్లో మా గవర్నమెంట్ వృద్ధాప్య పింఛన్ కొత్త వాళ్ళకి ఇస్తున్నది. అలా అందరూ కూడా వృద్ధాప్య పింఛన్ ఇప్పిస్తా, వికలాంగులకు ఇప్పిస్తా, ఒంటరి మహిళలకు ఇప్పిస్తా, అందరికి ఇప్పిస్తా. పోయినసారి 30 ఇళ్ళు వచ్చినాయి. ఈ వాటికి 30 ఇళ్ళు వచ్చినాయి. 30 ఇళ్ళు కూడా అందరికి ఇచ్చాం. ఇందిరా మిల్లు ఇచ్చాం, ఇల్లు కట్టించాం. ఒక్క కాడ కూడా 100 రూపాయలు కరప్షన్ కానియలేదు. చివరిగా మా వార్డు ప్రజలకు మళ్ళీ నన్ను ఆశ్రయించి గెలిపిస్తే వచ్చే ఏప్రిల్లో ఇందిరా మిల్లు వస్తాయి, అందరికి ఇల్లు ఇస్తా. మన ముసలిచ్చి దిద్ది నేను మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ నన్ను గెలిపించి నన్ను మీరు మళ్ళీ మున్సిపాలిటీకి పంపిస్తే మీ అందరికీ రుణపడి 5 ఏళ్ళు మీ అందరూ సేవ చేసుకుంటా. అన్నా అంటే నేను ఉన్నా అంట. ఏ కష్టం వచ్చినా నేను మీ కుటుంబ సభ్యుల లెక్క ముందుంటా. నేను కానీ నా కోడలు కానీ ఎవరు వచ్చినా కానీ నేను బయట కూర్చోబెట్టి ఇంట్లో తీసుకొని ఇంట్లో కూర్చోబెట్టుకొని ఛాయ్ పోసి మాట్లాడతాను. నా నైజాం అది. ఎందుకంటే నేను అంత కష్టపడి వచ్చిన చిన్న స్థాయి నుంచి. నాకు ఇప్పుడు సంపాదించుకోవాలని ఆలోచన కాదు, ప్రజలకు సేవ చేయాలని. భగవంతుని దయ వల్ల నా పిల్లలు నేను ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం, మా వ్యాపారం మేము చేసుకుంటున్నాం. ప్రజలకు ఇది పార్టీ టైం లెక్క సర్వీస్ చేయాలని అవసరం వచ్చారు. గతంలో గెలిపించారు, సర్వీస్ చేసాం, మళ్ళీ గెలిపించుకోండి. ఇంతకంటే మెండుగా సర్వీస్ చేస్తామని కోరుకుంటున్నాను. మళ్ళీ 11వ తారీఖు జరిగే ఎలక్షన్లలో చేతి గుర్తుకు ఓటేసి 21వ వార్డు కౌన్సిలర్ ఓర్సు అంజలి అశోక్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం.